ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా ప్రధానంగా చెప్తుంది అక్కడ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ప్రధానంగా చెప్తోంది. రెజిమ్ చేంజ్ చేస్తాం అనేది మొదటి నుంచి చెప్తోంది. దీంతో పాటు ప్రాక్సీ వార్స్ కూడా చేస్తుంది అనేది వాళ్ళ హ్మ్. ఆరోపణ. ఇంతేనా లేకపోతే ఇంకా హిడెన్ ఎజెండా యుఎస్ఏకి ఏదైనా ఉందా ఇరాన్ విషయంలో? యుఎస్ఏ అనేది ఒక జాతుల సమాహారం కింద ఏర్పడిన కంట్రీ. హ్మ్. ఆ కంట్రీలో ఒరిజినల్ ఇండియన్స్ అంటే ఆనాటి రెడ్ ఇండియన్స్ మనం అనుకుంటాం కదండి. ఎంత అవును. దుర్మార్గంగా వెంటాడారో. హ్మ్. ఒక 1000 మంది వేటాడితే తలకి క్లిప్ పెట్టే ఏదో ఏదో పెట్టేది. అలా వచ్చిన ఒక వ్యాపార కంట్రీగా ఉన్న కంట్రీ అది. హ్మ్. ఏది బెస్ట్ ఆపర్చునిటీ ఒక వ్యాపారస్థ కంట్రీ అది. ఎమోషనల్గా వాళ్ళు అనుకుంటారు కానీ మీరు అడుగుతుంది ప్రకారం ఇవాళ వెనిజులా మీద ఇరాక్ మీద దాడి చేసిన దాంట్లో డెఫినెట్గా మన క్లియర్ కట్గా ఆయిల్ వ్యాపారం కోసం చేస్తున్నారు. అవును. అమెరికాలో ఉన్న షేల్ ఆయిల్ అమెరికాలో కూడా నిల్వలేని తక్కువ లేదండి. హ్మ్. కానీ షేల్ ఆయిల్ అంటే దాన్ని వెలికి తీయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, భారీగా ఉంటుంది శుద్ధి చేయడానికి. అవును. సౌదీ అరేబియాలో ఉండే ఆయిల్ వెరీ లైట్ ఆయిల్, హ్మ్. స్వీట్ ఆయిల్ అంటారు. అందువలన క్రూడ్ ఆయిల్ అది చాలా ఈజీగా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఇరాన్ మీద ఆయిల్ దీని మీద విలువ ఎక్కువ దాని విలువ తక్కువ కొద్దిగా. కొంచెం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బారిల్ ఇది కానీ ఇష్యూ ఏంటంటేనండి, ఇవాళ ఇరాన్ అనే దాన్ని ఆయిల్ దాని మీద చేశారనుకుంటే కుదరదు. ఇరాన్ ఈజ్ నాట్ లైక్ ఇరాక్. హ్మ్. ఇరాక్లో జాతుల పోరాటం కూడా ఉంది. ఇప్పుడు అందుకని ఇరాన్లో ఉన్న ఇప్పుడు మత పెద్ద దాని మీద వ్యతిరేకంగా కూడా వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. అవును. ఖమేనీకి వ్యతిరేకంగా అంతర్యుద్ధం కూడా ఇవాళ జరిగింది. వచ్చింది. మొన్నే చాలామంది చంపేశారు. ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తం చేసేవాళ్ళు కూడా 15-20% చూపిస్తుంది వెస్ట్ మీడియా. కానీ కానీ నిజంగా యుఎస్ ఏదనుకుందో అంత స్థాయిలో ప్రతిఘటన రాలేదు. రాలేదు. ట్రంప్ గారు ఇచ్చిన మొట్టమొదటి స్పీచ్ ఏంటో తెలుసా? హ్మ్. నా డిశ్చార్జ్ నేను చేశాను. అవును. మీరు ప్రజాస్వామిక ఆకాంక్ష అని రెచ్చగొడుతున్నాడు ఆయన. అవును. దిస్ ఇస్ నాట్ వెనిజులా. వెనిజులాలో ఇవాళ మదురో గారిని తీసుకెళ్ళిపోయిన తర్వాత క్యూబన్ గార్డ్స్ లాస్ట్ వరకు నిలబడ్డానికి. హ్మ్. క్యూబన్ గార్డ్స్ని చంపిన తర్వాత కానీ ఆయన టేక్ ఓవర్ చేయలేకపోయారు. కానీ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ని ఆమెను పట్టుకుని మొత్తం చేసి ఏదో 2-3 మీడియాను మొత్తం మేనేజ్ చేశారు. 2-3 సార్లు జరిగింది. వాళ్ళు కూడా అది చిన్నది కదా! ఇరాన్‌తో పోలిస్తే అది చాలా చిన్నది చిన్నదే. కదా! కానీ ఏం జరిగిందంటే దాంట్లో వాళ్ళు కూడా అసంతృప్తితోనూ అసలు బ్రెడ్ దొరక్క ఆ బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇదొక సోలాస్ కింద. హ్మ్. కానీ ఇరాన్ యొక్క దేశాన్ని ఆక్యుపై చేయటం చాలా కష్టసాధ్యమైన విషయం. అంటే వీళ్ళు ఎందుకంటే అనుకున్నట్టు కొద్దిగా పొరపడ్డారా వీళ్ళు? లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ లోకల్ స్లీపర్ సెల్స్ ఉంటాయండి. ఇప్పుడు అవును. మొసాద్ మొసాద్ భయంకరమైన ఇజ్రాయెల్ సంస్థలు మొసాద్ ఎక్కడుందో తెలుసు. మళ్ళీ ఆ సీఐఏ దేశంలో ఉన్న ఉంటుంది. ఏది ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఉన్న వీడియోలను కూడా క్యాప్ చేసి ఎక్కడికొచ్చేసారంటే దస్ట్ అవును. అది అయిపోయింది. ఆ! కానీ ఎప్పుడైతే ఆయన మిగతా కొలాప్స్ చేసేస్తే వచ్చేవారు. వ్యవస్థ నడుస్తుందక్కడ. కానీ ఇరాన్ దగ్గర కూడా ఇప్పుడు కొన్ని కొన్ని మిస్సైల్స్ ఉంటాయి. ఆళ్ళింకా ప్రయోగిస్తారేమో రేపో ఎల్లుండో తెలీదు గానీ, ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంది. ఈ యుద్ధం గనక 3-4 వీక్స్‌లో అయిపోతే, అది అమెరికా పెట్టిన దానికి ఒక ఆహ్, అంటే విజయం అని చెప్పలేమండి. స్ట్రాటజిక్ విన్ అనేది చెప్పుకోవాలి. హ్మ్. అంటే కానీ నేను చెప్పేది రహస్య అజెండా ఏంటి అమెరికాది? రహస్యం అంటే ఆయిల్ ఇరాన్ అనేది వెళ్ళిపోతే మొత్తం ఆధిపత్యం మన చేతుల్లో వస్తుంది అనేది ఇరాన్ ఏమైనా ఒకటే ఉందా? కదండీ. ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ కూడానండి. హ్మ్. మిగతా కంట్రీస్ అన్నీ అడ్డు తగులుతుంది కేవలం ఇరాన్‌లోనే మిడిల్ ఈస్ట్‌లో. ఇరాన్ ఒకటే ఇప్పుడు ఇరాక్‌కెళ్ళిపోయింది. హ్మ్. సిరియాని ఇరాన్ సపోర్ట్ చేస్తే అసద్ ఇష్యూ ఉంది. రష్యా హ్మ్. అవును. సపోర్ట్‌గా ఉంది. ఆ కొంత హ్మ్. దేశం అధీనంలో ఉంది ఇవాళ హ్మ్. పోరాటాల్లో. ఇవాళ ఇరాను కి సపోర్ట్‌గా చైనా, రష్యాకి ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ అక్కడ. హ్మ్. ఉక్రెయిన్ గూడా ఉంది గదా! ఉక్రెయిన్ ఉంది. ఇవాళ చైనా చాలా స్ట్రాటజిక్‌గా ఉంది. తైవాన్ ఎప్పుడు ఆక్యుపై చేద్దామని చూసుకుంటుందది. హ్మ్. అదొక ధూర్త కంట్రీ కింద అంటే భావించాలి. కేవలం ఇరాన్‌నే టార్గెటా? నేను అడుగుతుంది. ఇరాన్‌ని ఎందుకంటే ఇరాన్‌ని అడ్డు పెట్టుకొని చైనాని కొట్టాలన్న వీడి ఉద్దేశం. ఇరాన్ వల్ల చైనా ఏం పడిపోదండి. హ్మ్. చైనా మొత్తం $1 ట్రిలియన్ ఒక్కోటి ఆళ్ళు వచ్చిన బాండ్స్ అన్నీ తీసేసుకుంటే, చైనా, జపాన్ 2 తీసుకుంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. అందువలన ఇవాళ అంటే క్లియర్ కట్‌గా అంటే మనకున్న అండర్‌స్టాండింగ్ ప్రకారంగా నేను చెప్పాలంటే, ఇరాన్ ఒకటే ఇజ్రాయెల్‌కి అడ్డు తగులుతుంది. ఇక్కడున్న సౌదీ అరేబియా ఆధిపత్య వ్యవస్థకి హ్మ్. ఇరాన్ ఒక పంట్లో రాయిలాగానో, కంట్లో నలుసులాగానో, చెవిలో జోరెగలాగానో దీంతో పాటు హ్మ్. ఇయన్నీ ఈ దక్షిణ యమన్ గాని, మిగతా చోట్ల ఉన్న వాళ్ళందరినీ సౌదీ అరేబియా ఉపఖండం అంటారు. హ్మ్. మన ఇండియా ఉపఖండం, అరేబియా ఉపఖండంలో యమను, ఒమన్ అన్నీ ఉన్నాయి కదండీ! దాంట్లో ఉన్న కొన్ని దేశాలని ఇవాళ ఇరాన్ గ్రూపులు ఇరాన్ ఆధిపత్యంలో ఉన్నాయి. వాళ్ళు హ్మ్. దే డోంట్ కేర్ సౌదీ అరేబియా. వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు. అంతా ఖలీఫా టైప్‌లో అనుకుంటారండి హ్మ్. ఆళ్ళందరూ.
ఖలీఫా లేకపోయినా అంటే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే ఇరాన్‌ది మొత్తం ఇజ్రాయెల్‌ని కూడా పక్కకు పెట్టి వాళ్ళ ఇరాన్ ఆధిపత్యంలోకి వస్తారు. వెదగలదండి. ఇంకోటి చెప్తున్నాను. హ్మ్. ఇజ్రాయెల్ అనేది వీళ్ళు 10 మంది ఏమవుతుందంటే నాకు చాలా బాధేస్తుంది. కొన్ని కొన్ని మత సంస్థలు హిందూ గాని, ఇస్లాం గాని, మద్రసాలు గాని ఈళ్ళు ఎలాగా నిన్న చూస్తున్నాను జిహాద్ జిహాద్ అంటున్నారు ఈళ్ళు. హ్మ్. జిహాద్ అందుకని ఇరాన్ ఎళ్ళమంటున్నాను. నా దేశంలో ఉండి నా దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి. నా దేశం యొక్క శాంతి సౌభ్రత, స్వాభిమానం గౌరవించాలి. అక్కడ దుర్మార్గం చేస్తే ఖండించండి. అది వేరు. కానీ ఎంత డెలికేట్‌గా ఉందంటే సిట్యుయేషన్ అండి. వాళ్ళ ఇవాళ అక్కడ ఏదైతే ఈ సౌదీ అరేబియా ద్వీపకల్పన ఉందో, ఈ ఇరాన్ ఆధిపత్యం నచ్చట్లేదు వాళ్ళకి. మనం బయట కనపడేది అమెరికా. లోపల కనపడింది ఎవరంటే సౌదీ అరేబియా. అందుకనే వాళ్ళకి అక్కడ ఆరామ్‌కో మీద దాడి చేయాల్సిన పనేంటి? ఇప్పుడు ఆరామ్‌కో వాళ్ళంట ఇండియాలోకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని బీపీసీఎల్‌తో కలిపి ఇక్కడ పెద్దది పెట్టబోతున్నారని నిన్న మొన్న మా కర్మ దౌర్భాగ్యం ఆ కాలుష్య దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద ఏస్తున్నారు. మహారాష్ట్రలో అత్తనీళ్ళు వాళ్ళు తన్ని తరిగేశారు. వద్దు బాబు మాకు ఎలాగో ఇంకెన్నాళ్ళు ఉంటదండి. క్రూడ్ అనేది కొత్తగా వస్తుంది. మాకు అక్కడ జలచరాలు పోవటానికి అది ఈ ఆరామ్‌కో కంపెనీ మీద హ్మ్. వీళ్ళతో భాగస్వామ్యం అంట. ఏశారు. రెండోదేంటంటే దాంట్లో వచ్చే లైట్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ హార్మోజ్ ఈ జలసంధి లాగానే రావాలి. అది కూడా ఆళ్ళకి ఇబ్బంది పడుతుంది. అంటే సౌదీ అరేబియా వాస్ట్ కంట్రీ. హ్మ్. అందులో అయన్నీ కూడా అదర్ సైడ్ ఆఫ్ ద సౌదీ అరేబియా ఉంటాయి. మేజర్ మక్కా, మదీనా గాని మిగతాయి గాని. చలసాని గారు ఇప్పుడు చూస్తుంటే రియాద్ మధ్యలో 4, 5 వారాల్లో కంప్లీట్ అయిపోతుంది యుద్ధం అనేది అనేది ట్రంప్ చెబుతున్నాడు. అవునండి. ట్రంప్ చెబుతున్నాడు. అయితే కొమైనీ చనిపోక ముందు ఫిబ్రవరి 17వ తారీఖు ఒక స్పీచ్ లాస్ట్ స్పీచ్ అనేది బయటపడింది. అందులో ఆయన చెప్పిందంటే యుద్ధం మొదలైతే అమెరికా తోక ముడవాల్సిందే పీచే మోడ్ అనే పరిస్థితిలో ఖమైనీ లాస్ట్ వీడియోలో కొంత మెసేజ్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇరాన్‌కి ఎవరెవరు ఓపెన్‌గా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. రష్యా అయితే ఉక్రెయిన్ ఇష్యూ ఉంది. చైనా, నార్త్ కొరియా ఇవి ఎంతవరకు సపోర్ట్ ఇయ్యొచ్చు? ఇవి చే ఖండిస్తున్నాయి గానీ పూర్తిగా రంగంలోకి దిగుతాయా? లేకపోతే ప్రస్తుతం స్ట్రాటజిక్‌గా కొంత ఆలోచించి తర్వాత మెల్లగా దిగే అవకాశం ఉందా? ఇప్పుడు మీకేమనిపిస్తుంది? చైనా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన కూడా క్యాలిక్యులేట్‌గా ఇచ్చారు. మనల్ని ఏసేస్తుంటారు ఇక్కడ. హ్మ్. వాట్సాప్‌లో, థమ్సప్‌లో హ్మ్. వచ్చేసింది వెనక ఇంక తోకముట్టుకునేమో ట్రంప్ అని. హ్మ్. అతనేదో మాట్లాడతాడు కిమ్. హ్మ్. ఈ చైనా అంత స్ట్రాటజిక్‌గా ఇస్తుంది గానీ స్టేట్మెంట్స్ మిగతావదు. హ్మ్. ఔట్‌రైట్‌గా సపోర్ట్ చేస్తాం యుద్ధానికి వచ్చేస్తున్నట్టు. హ్మ్. అది ఆళ్ళు గనక వచ్చే సందర్భం ఉంటే గనక చైనాకి, అమెరికాకి డైరెక్ట్ వార్ నడిచినట్టే. హ్మ్. ఇది చైనా వాళ్ళ ఆర్థిక శక్తి పురోగతి అంత స్పీడ్‌గా లేదండి. హ్మ్. వాళ్ళ ఇండియామే బైపాస్ యాస్ పర్ అమెరికా జీడీపీ. పరిస్థితి కూడా అలాగే ఉంది గదా! లెక్కన. అమెరికా ఇవాళ రీక్లైమింగ్‌లో అదొక పరిస్థితిలో ఉంది. వాళ్ళ వెనిజులా మీకు ట్రంప్ వాళ్ళ హీరోగా కానీ మీరు నమ్మరు. హ్మ్. అమెరికా నంబర్ ఆఫ్ మీరు బేస్ అమెరికన్స్ ఉంటారు కదా! వాళ్ళు మీరు ఎంత వాచాలత్వం ఉన్న మనిషి, ఎంత దిక్కుమాలిన మనిషి అని మనందరం అనుకుంటున్నాం కదా! నా అభిప్రాయం కూడా హ్మ్. కొంతవరకు అదే గాని, అతను భలే చేసాడే మన షీలాయిలు కాకుండా వెంజెలాని తీసుకొచ్చాడు అంటున్నారు. అయినా కూడా 50% వ్యతిరేకిస్తున్నారు యూఎస్‌లో. యూఎస్‌లో 50 అంటే రిపబ్లికన్ పార్టీగతంగా వెతికిస్తారు గానీ, హ్మ్. అలా కాకుండా ఇంకోటి మిగతా పరాగ్వే ఆళ్ళందరి మీద దాడి చేసి చూసారు కదండీ. హ్మ్. హోండురాస్‌కి మొన్న ఎలా పంపించారు. తిరిగి కొంతమందిని వాళ్ళ అనధికారికంగా వచ్చినాళ్ళందరిని. బట్ అంటే ఏంటంటే నవంబర్‌లో జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాడు ఇదంతా కొంత. అది ఎందుకంటే లేదా కాంగ్రెస్‌లో ఆధిపత్యం ఇప్పుడు హ్మ్. దాంట్లో 2 సభల్లో ఆధిపత్యం తగ్గుతుంది కదా! ఎందుకు రిపబ్లికన్‌లే మద్దతు తగ్గబోతుంది. పలకట్లేదు ఇప్పుడు. హ్మ్. తగ్గబోతుంది. హ్మ్. అందువలన కానీ ఇప్పుడు పేట్రియాటిజం వస్తే ఇప్పుడు నా దేశం వచ్చిందండి. ఇంక అన్నీ పోతాయి. నా పేట్రియాటిజం దేశం వచ్చిందంటే. వస్తే నేను అందరూ ఆ ఒకటైపోతారు. దిక్కుమాలిన పాకిస్తాన్ మీద యుద్ధం వచ్చిన, ఆ దిక్కుమాలిన ఆ రోగ్ నేషన్‌గా భావించే మనం చైనా మనకు వ్యతిరేకంగా వచ్చిన నా దేశంలో ప్రధానమంత్రి ఎవరన్నా హ్మ్. ఔట్‌రైట్‌గా శ్వాస ఆఖరి వరకు వి షుడ్ సపోర్ట్ మై కంట్రీ. అదే చేస్తున్నాడా ట్రంప్ ఇప్పుడు? దట్ ఇస్ ట్రంప్ అదే పేట్రియాటిజం. చేస్తున్నాడా ఇప్పుడు? ట్రంప్ అంత సిట్యుయేషన్ రావట్లేదు. హ్మ్. ఎప్పుడు అమెరికాలో విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు జరిగితే హ్మ్. ఎక్కువ మంది ఆ యుద్ధంలో అక్కడ భూభాగం మీద చచ్చిపోతారు. అమెరికా ఒక్క దేశమే సొంత భూభాగం మీద యుద్ధం చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవును. అసలు అక్కడ యుద్ధాలే జరగలేదు కదా! ఈ మధ్య. చెప్తున్నానండి. ఆ! ఆళ్ళ యుద్ధం అక్కడ స్థానికులే చేశారు. ఆళ్ళు బయట గేమ్ అంతా బయట గేముల మీద ఆడతారు. అవును. మీకు వాళ్ళ అర్థమైంది కదా! బిజినెస్ బయట అంతా దేశాల కూడా మీద, వెపన్సే బయట కదా! భూభాగాల మీద భూభాగాల మీద ఆడితే అవును. పచ్చి సామ్రాజ్యవాది దేశం అది. అంటే నేను ఇందాక అడుగుతుంది ఇప్పుడు ఇరాన్ ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి? కేవలం ఆ ప్రాక్సీ వార్స్ హౌతీలు లేకపోతే హమాస్ అయితే గాజాలో సైలెంట్‌గానే ఉంది. హౌతీలు కావచ్చు, హిజ్బుల్లా వీళ్ళ మీదే ఆధారపడిందా? ఇరాక్ మిలిషియా ఆళ్ళకి హ్మ్. ఇప్పుడు హమాస్‌కి వీళ్ళు మద్దతు ఇవ్వాలి తప్పితే వాళ్ళేం వచ్చి ఏం వాళ్ళు చేస్తారండి? ఇచ్చే పరిస్థితి లేదు.
వాళ్ళలో కొంచెం తీవ్రవాద శక్తులు మినహాయించేస్తే మిగతా వాళ్ళ భూభాగం కోసం హర్మోజ్లో పోరాడుతున్నారు. హౌతీలు స్ట్రాంగ్ గానే అబ్సల్యూట్గా ఉన్నారు కదా, హర్మోజ్ జలసంధి దగ్గర. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉమ్. ఒక పైరేట్ గ్యాంగ్ అని కింద ఆల్రెడీ పేరు. ఇజ్రాయెల్ మీద హిజ్బుల్లా వాళ్ళు దాడులు చేస్తున్నారు కదా. అది ఇప్పటి నుంచో లెబనాన్ కానీ అది బేస్డ్ ఆన్ లెబనాన్ ఇదేమో కాదు, ఇవన్నీ ఉన్నాయండి. హమాస్ ప్రాబల్యం తగ్గుతుంది, డిఫరెంట్ ఇష్యూ. అంటే రానున్న రోజుల్లో నార్త్ కొరియా ఏదైనా రంగంలోకి దిగచ్చా? నార్త్ చైనా కొరియా కూడా అసలు సైలెంట్ గానే ఉంటాడా? ఇలాగే జాగ్రత్తగా ఇరాన్ మీద దాడిని మేము ఖండిస్తాము అలా మాటలతోటి సరిపెట్టుకుంటాడా? నార్త్ కొరియాని చైనా ఆడించాలి తప్పితే ముందు ఉమ్. పెట్టి చైనా స్ట్రాటజిక్, చైనా ఎప్పుడు తన ఆర్థిక ప్రగతికి ఉమ్. అంతరాయం కలిగించే పనులు చేయట్లేదు. వాడి ఇంట్రెస్ట్ అది సెల్ఫ్ ఇంట్రెస్ట్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ తను సస్టైన్ అవ్వాలి, అనవసరంగా ఏలు పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు ఏముందండి, తీసుకెళ్ళి ఒక 50,000 కోట్లు సాయం చేస్తే చేసినట్టు ఇరాన్ చేస్తే అందుకని పెట్టుకుని ఆయిల్ లేకపోతే రాయించుకుంటారు. కానీ ఇరాన్ ఈజ్ నాట్ లైక్ వెనిజులా, ఇరాన్ ఈజ్ నాట్ లైక్ ఇరాక్, ఇరాన్ ఈజ్ నాట్ లైక్ సిరియా. బలం ఏంటి? బలం ఆ బ్లడ్ నేనే అంటలేదు, ఆ జాతులు పెర్షియన్స్. అవును. ఏ దేశం ఎప్పుడు పర్షియన్ అండి. ఉమ్. అందువలన దాంట్లో ఉన్న ఆ యొక్క పోరాట తత్వం చూసారా, ఈ పూర్వం మీద ఇది ఇప్పుడు దేశాలు మద్దతు ఇవ్వలేదు కానీ- కొమేని మీద ఈయన కొంత అభ్యుదయం మనకు కనిపిస్తాను. కానీ నిన్న కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తయారవ్వలేదు కదా ఉమ్. హిజాబ్. కానీ అక్కడ డెఫినెట్గా ప్రజల్లో ప్రజాస్వామ్యం కావాలంటే ఇంకో కొత్తగా రేజా పహ్లవి జూనియర్ నిన్న బయలుదేరాడు. నేను అంతా వీడియోలు వస్తున్నాయి. అవును, యువరాజు. నేను వచ్చా, యువరాజు గారు ప్రిన్స్, నేను రెడీగా ఉన్నాను, ఏ సంబంధం లేదా దేశంతో అతనికి. సంబంధం లేకపోయినా నేను రెడీగా వచ్చేస్తున్నానని మిగతా వాళ్ళు మనం చూసాం కదండి. హమీద్ కర్జాయ్ ముందు మన ఆఫ్ఘనిస్తాన్ రాజా గారు, పాత రాజా గారు వస్తున్నారు అవును. అని వాళ్ళందరూ ఎక్కడ చోట ఉంటారు ఉమ్. తీసుకుని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అంటే అక్కడ ప్రజల్లో గనక తిరుగుబాటు రాకపోతే ఉమ్. ఇరాన్ని ఎవరో వాళ్ళు కాదు, అమెరికా తాత వచ్చినా సరే ఏం చేయలేదని నా అభిప్రాయం. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఇరాన్ విషయంలో దేశాలు పూర్తిగా మద్దతు పలకట్లేదు కానీ మిడిల్ ఈస్ట్లో అన్ని వ్యతిరేకం అయ్యాయి. చైనా కావచ్చు, లేకపోతే కొన్ని దేశాలు. అమెరికా కూడా ఇప్పుడు ఈయన మీద కేర్ మీద ఏమో మన బ్రిటన్ మీద కామెంట్ చేస్తున్నాడు కదా. ఉమ్. బ్రిటన్ ప్రధానమంత్రి నాకు చర్చలు అనుకున్నానని నిర్ణయం చేసాడు ఆయన. ఉమ్. స్పెయిన్ మీద 2% నిన్న మళ్ళీ మాట్లాడుతున్నాడు. అవును. ఎందుకు అవుట్రైట్గా సపోర్ట్ చేయట్లేదు నాకు. నాటో దేశాలు అయితే మద్దతు పలికాయి యుఎస్కి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేశాలు అయితే ఇరాన్కి మద్దతు ఇవ్వట్లేదు కానీ కొన్ని 1-2 తప్ప, అయితే ప్రపంచంలోని వివిధ దేశాల్లో, అంటే ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల్లో కొన్ని గ్రూపులు కావచ్చు, లేకపోతే వ్యక్తులు కావచ్చు, చాలా బలంగా మద్దతు ఇస్తున్నారు ఇరాన్కి, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ నెట్వర్క్? పాకిస్తాన్ ఇది మతం అండి, మతం ఆధారిత. షియా గ్రూప్స్, షియా కాదు, సున్నీలు కాదు. ఉమ్. ఇంత గొడవ వచ్చిన తర్వాత పాకిస్తాన్లో వాళ్ళ అమెరికా కాన్సులేట్ మీద దాడి చేసి దాని మీద కాల్పు, సరే ఏదైనా అవును, జరిగినా నేను తగలబెట్టేసే అడుగుతున్నా. పరిస్థితి వచ్చిందంటే ఉమ్. ప్రజల్లో ఉన్నప్పుడు సద్దాం హుస్సేన్, నిజంగా నేను సద్దాం హుస్సేన్ ఒక డైలాగ్ రాశాడు కదీర్ బాబు గారు ఎవరిని, ఉమ్. ఒక దుర్మార్గుడైన రాజు ఒక జమీందారుకి వ్యతిరేకంగా, అత్యాచార జమీందారుకి వ్యతిరేకంగా బందిపోటుని ఒక పల్లి పొడుచు ప్రేమించిందంట. ఎందుకంటే జమీందారుకి వ్యతిరేకంగా ఇటు బందిపోటు అని తెలుసు, ఉమ్. ఇతను బందిపోటు అని తెలుసు, దుర్మార్గాలు చేస్తున్న జమీందారుకి వ్యతిరేకంగా నిలబడ్డాడని హీరో అయ్యాడు. ఉమ్. అలా సద్దాం హీరో అయ్యాడు మనలో. ఉమ్. అతను తలకాయ ఉంచలేదు. ఎస్, నేను సిద్ధాంతం ఉరికి పోయిన ముద్దు పెట్టుకున్నాడు. అతనేమో నేను ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు ఈ కమ్యూనీ కూడా ప్రజాస్వామ్యం అని ఎవరు అంటలేదండి, మతతత్వవాది కానీ రాజ్య అధినేత. ఉమ్. ఎంతో ప్రజాస్వామ్య గురువు. మత గురువు. మన ప్రజాస్వామ్యవాది కింద మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటాం ఎక్కడన్నా, దాన్ని అణిచిపెట్టేశారు డెఫినెట్గా. నేను అందువలన మన ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాదిగా అక్కడ అన్ని చోట్ల ప్రజాస్వామ్యం రావాలని ఉంటుంది మనకి. దట్స్ వెయిట్ అండ్ సీ. బట్ నేను చాలా ఇండియా వరకు అంటే మనం కేర్ఫుల్గా పెస్తున్నాం. ఇంకోటి మొదలు పెట్టారు ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ అంతా, ఆదా బ్యాచ్ అంతా సేఫెస్ట్ కంట్రీ నౌ ఇండియా బికాస్ ఆఫ్ మోడీ. ఏంటండి ఇది? ప్రతి దాంట్లోనూ ఫిషింగ్ ఇన్ ద ట్రబుల్డ్ వాటర్స్ లాగా వీళ్ళు పెద్ద దాంట్లోనూ పై పెడతా ఉంటారు. కాదా సేఫెస్ట్ కాదా ఇప్పుడు ఇండియా? నేను చెప్తున్నాను, నా దేశం గొప్పదే కానీ ఈ బావిలో కప్పలు బట్టి ఉంటే ఉండదండి. ఉమ్. ప్రపంచంలో పీస్ ఇండెక్స్ ఉంది, ఉమ్. దాంట్లో 190 దేశాలు ఉంటాయి, కొన్ని సర్వేల పాలు ఉంటాయి ఏదైనా కానీ. ఇండియా పరిస్థితి పూర్వమే మెరుగై ఉండొచ్చు కానీ 115వ స్థానం ఉంది. ఫస్ట్ టాప్లో ఐర్లాండ్. ఈ జనాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి బావిలో చూపించి ఇదే మనం గ్రూప్. ఏ దేశం సేఫ్గా లేదు? న్యూజిలాండ్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది యుద్ధంలో, మనం సేఫ్గా ఉందని అంటారు. ఏ దేశం సేఫ్గా లేదండి నాకు అర్థం కాదు అని మామూలుగా అడుగుతున్నాను. ప్రపంచంలో అన్ని దేశాలు చాలా వరకు సేఫ్గానే ఉన్నాయి. ఉమ్. ఏది కేవలం దీన్ని కూడా వాడుకుని ఉమ్. ఆయన ఇప్పుడు మోడీ గారు చేసే కొన్ని చర్యలను వ్యతిరేకిద్దాం, కానీ ఈ దేశం భద్రత దృష్ట్యా ఉమ్. తీసుకున్న చర్యలను మన దేశం పౌరులుగా ఉమ్. కొన్నిటిని సమర్థించాలి. కొన్నిట్లో సూచన సలహాలు మనం ఇస్తే వినిపించుకుంటారేమో కానండి ఉమ్. చేయవచ్చు నా అభిప్రాయం.